హాయ్ ఫ్రెండ్స్, హాయ్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్లో దాదాపుగా 2 ఇయర్స్ పైనే అవుతుంది ఎలాంటి వీడియో చేయలేదు. మీరు ఈ వీడియో ఓపెన్ చేశారంటే నాకు తెలిసి మీరు థంబ్‌నెయిల్ చూసి ఓపెన్ చేసి ఉంటారనుకుంటున్నాను. థంబ్‌నెయిల్‌లో మేము 2024 జనవరి నుంచి 2024 డిసెంబర్ వరకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ పూర్తిగా ఉచితంగా ఇస్తామని చెప్పాం కదా! ఖచ్చితంగా పూర్తిగా ఉచితంగానే ఇస్తున్నాం. ఏంటంటే మన ఛానల్లో యూట్యూబ్‌లో అయితే ఇలాంటి వీడియోస్ చేయట్లేదు, కానీ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్‌లో మాత్రం ప్రతిరోజు అలర్ట్‌గానే ఉన్నాము. ప్రతిరోజు మీకు పీడిఎఫ్స్, డైలీ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన పీడిఎఫ్ మేము పోస్ట్ చేస్తూ ఉన్నాము. వాటికి సంబంధించిన ఆ గ్రూప్ సంబంధించినటువంటి లింక్స్ మేము ఈ ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తున్నాము. ఒకసారి అక్కడ మీరు చూసి చెక్ చేయండి. మన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్‌లో జాయిన్ అవ్వండి. మీరు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్‌కి సంబంధించినటువంటి పీడిఎఫ్ డైలీ మీకు ఫ్రీగానే అందిస్తున్నాం అనమాట. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, చాలామంది అంటే వీడియో అయితే చేయట్లేదు కాబట్టి చాలా 2 ఇయర్స్ పైన అవుతుంది. మరి ఎందుకు వీడియో చేయాల్సి వస్తుందంటే, చాలామంది వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్‌లో అడుగుతూ ఉన్నారనమాట. అన్న మీరు ఇలాంటి చాలా రోజుల నుంచి కరెంట్ అఫైర్స్ చేస్తున్నారు. కొంతమంది బేసిక్ అంటే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, గ్రూప్స్‌లోన జాయిన్ అయిన వాళ్ళు అడిగేది ఏంటంటే, మీరు ఎలాంటి కరెంట్ అఫైర్స్ అంటే ఏ ఏ టాపిక్స్ మీద కవర్ చేస్తున్నారో ఒకసారి మాకు చెప్పండి. అంటే మేము అన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నామని చెప్పాము, కానీ వాళ్ళు ఏంటంటే మన ఛానల్లో మిక్స్డ్ కరెంట్ అఫైర్స్ వస్తా ఉన్నాయన్నమాట. అందుకని వాళ్ళు అలా మీకు ఒక క్వశ్చన్ ఒకలా ఉంటుంది, ఒక క్వశ్చన్ ఒకలా ఉంటుంది, ఒక క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది, ఇంకొక క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది, కానీ టాపిక్ మాత్రం ఆ టాపిక్ క్వశ్చన్, ఈ టాపిక్ క్వశ్చన్, సో సేమ్ టాపిక్ క్వశ్చన్స్ జిగ్జాగ్గా ఉన్నాయంటున్నారు. సో అందుకని మేము మీకు ఒకసారి క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో మేము ఏ టాపిక్స్ మీద కవర్ చేస్తున్నాం అనేది మీకు ఒకసారి ఆ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాము. అలాగే పీడిఎఫ్ ఫ్రీగా ఇస్తామన్నాం కదా, సో దానికి సంబంధించి మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. సో మీకు పూర్తిగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే, మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ పోస్ట్ చేస్తున్నాం. డైలీ కరెంట్ అఫైర్స్లో కానివ్వండి, మంత్లీ కరెంట్ అఫైర్స్లో కానివ్వండి, మీకు మన ఛానల్లో ఫస్ట్ అపాయింట్మెంట్స్, నెక్స్ట్ స్పోర్ట్స్ అవార్డ్స్ అంటే లేటెస్ట్ అవార్డ్స్ అనమాట. స్పోర్ట్స్ అవార్డ్స్ కానివ్వండి, మామూలుగా ఫిల్మ్ అవార్డ్స్ కానివ్వండి, వేరే ఇతర ఏదైనా మామూలుగా ఇప్పుడు ఏదైనా మంచి పనులు చేసే నోబెల్ ప్రైజెస్ కానివ్వండి, సో ఇట్లాంటివి అనమాట. నెక్స్ట్ అంటే అవార్డ్స్ అంటే అన్ని అవార్డ్స్ కలిపి మేము చేస్తున్నాం. నెక్స్ట్ బుక్స్ ఆథర్స్, లేటెస్ట్ బుక్స్ ఆథర్స్ ఎవరు రిలీజ్ చేశారు, ఎక్కడ రిలీజ్ చేశారు, ఎవరు రాశారు అనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కూడా మేము చేస్తున్నాం. నెక్స్ట్ స్టేట్ వైడ్ కరెంట్ అఫైర్స్ అనమాట, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్కీమ్స్, కొత్త కొత్త పథకాలు ఉంటాయి కదా, సో న్యూ స్కీమ్స్కి సంబంధించి కూడా మేము వీడియోస్ చేస్తూ ఉంటాము, పీడిఎఫ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ సమ్మిట్స్, ఇక్కడ సబ్మిట్స్ అని పడింది, సమ్మిట్స్ అంటే సమావేశాలు అనమాట. సో సమావేశాలకు సంబంధించి కూడా మేము కరెంట్ అఫైర్స్లో మేము దానికి సంబంధించి పీడిఎఫ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్సెస్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంటే ర్యాంకులు, సూచికలు ఉంటాయి కదా, సో అదనమాట. సో దానికి సంబంధించి కూడా మేము చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అంటే ఎవ్రీ మంత్కి ఖచ్చితంగా ప్రతిరోజు ఒక స్పెషల్ డే ఉంటుంది. అది మీకు తెలియకపోవచ్చు, బహుశా అందరికి తెలిసి ఉండకపోవచ్చు. ఈరోజు ఏదైనా ఉంది, ఈరోజు అక్టోబర్ 2 అనుకోండి, సో అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి. సో అట్లా ప్రతిరోజు ఒక డే ఉంటుంది, దానికి సంబంధించిన ఏదో ఒకటి ఉంటుంది, అలాగే దానికి సంబంధించినటువంటి థీమ్ కూడా ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో పీడిఎఫ్ అనేది మీకు అందిస్తూ ఉన్నాం ప్రతిరోజు. సో ఏ ఎగ్జామ్స్లో ఉపయోగపడతాయి? సో చాలా మోస్ట్గా నన్ను మమ్మల్ని అడిగేది ఏంటంటే, ఫస్ట్ ఏ ఎగ్జామ్స్లో ఉపయోగపడతాయి అంటే, మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసి ఉంటాము. కొత్తగానే లేదు, దాదాపుగా 2 ఇయర్స్ పైన అయింది కదా. అంటే పాత వాళ్ళకి తెలుసు మన ఛానల్లో ఎలాంటి కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి, ఏ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతున్నాయి, సో అలాంటి వాళ్ళకి తెలుసు. రీసెంట్గా ఒక 1 మంత్ లేదా 2 మంత్స్ బ్యాక్ జాయిన్ అయిన వాళ్ళు ఏ ఎగ్జామ్స్లో ఉపయోగపడుతున్నాయి అనేది నాకు మిమ్మల్ని చాలా మెసేజ్ చేస్తుంటారనమాట. అంటే యూట్యూబ్లో వీడియోస్ చేయట్లేదు, కామెంట్స్ చదవడానికి, కామెంట్స్ రావడానికి వీడియోస్ చేస్తేనే కదా, కాబట్టి వాట్సాప్లో మమ్మల్ని అడుగుతూ ఉంటారనమాట. సో ఏ ఎగ్జామ్స్లో ఉపయోగపడతాయంటే, మీరు కరెంట్ అఫైర్స్ అనేది ఏ ఎగ్జామ్స్ వస్తాయని మీకు తెలిసి ఉంటుంది కదా, ప్రతి ఎగ్జామ్లోనే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది అడుగుతూ ఉంటాడు. సో ప్రతి ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అనేది ఉపయోగపడతాయి. సో మన ఛానల్లో వచ్చే కరెంట్ అఫైర్స్ ప్రతి ఎగ్జామ్లో యూజ్ అవుతుంటాయి అనమాట. సపోజ్ రీసెంట్గా రాసినటువంటి ఏపీ పోలీస్ కానీ రిజల్ట్స్ వచ్చాయి కదా, సో ఏపీ పోలీస్ కానీ, తెలంగాణ పోలీస్ కానీ, డిఎస్సి కానీ, లేదా ఎస్ఎస్సి కానీ, ఎస్ఎస్సిలోన నాకు చాలామంది అంటే మేము పోస్ట్ చేసే కరెంట్ అఫైర్స్లో ఇంగ్లీష్ మీడియంలో కూడా పోస్ట్ చేస్తున్నాం కాబట్టి, ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్ కానీ, రీసెంట్గా జీడీ ఇప్పుడు మెడికల్ అయిపోతుంది అనుకుంటా. సో చాలామంది జీడీ ఆస్పిరెంట్స్ అయినా మీ కరెంట్ అఫైర్స్ వచ్చాయి అని నాకు మెసేజ్ చేశారంటే, జీడీ అనే కాదు, ఎస్ఎస్సి రిలేటెడ్ ఏవైనా కానివ్వండి, ఖచ్చితంగా మన ఛానల్లో నుంచి పక్కా వస్తున్నాయి. సో ఇలా ఇవన్నీ కాదు, ప్రతి ఎగ్జామ్లో మన ఛానల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా వస్తున్నాయి అన్నమాట. ఏపీ పోలీసు, తెలంగాణ పోలీసు, ఎస్ఎస్సి, అదేవిధంగా గ్రూప్స్ కానీ మన ఛానల్లో మేబీ 1 ఇయర్ అనుకుంటా మేము వీడియోస్ చేయలేదు కాబట్టి మీకు చెప్పలేకపోయాము. 1 ఇయర్ బ్యాక్ ఒక పర్సన్ అన్న మీరు కరెంట్ అఫైర్స్, మీ కరెంట్ అఫైర్స్ చాలా బాగున్నాయి, మాకు గ్రూప్స్లో అంటే గ్రూప్ 2 అన్నాడు. సో ఐ థింక్ నాకు గుర్తుగా లేదు సరిగా, గ్రూప్ 2లో చాలా యూజ్ అయ్యాయి, నాకు గ్రూప్ 2 వచ్చిందని చెప్పాడు. రీసెంట్గా ఒక 4 మెంబర్స్ అమ్మాయిలు కూడా మీ కరెంట్ అఫైర్స్ చాలా ఉపయోగపడ్డాయి, మాకు డిఎస్సిలో మంచి స్కోర్ వచ్చింది, ఇప్పుడు మేము జాబ్లో ఉన్నాము, జాబ్ వచ్చిందని చెప్పారు. సో ఇలా ప్రతి ఎగ్జామ్లో మన కరెంట్ అఫైర్స్ ఉపయోగపడతాయి అనమాట. సో ఇప్పుడు అసలైన టాపిక్ ఏంటంటే, మేము మీకు ఫ్రీగా పీడిఎఫ్ ఇస్తామని చెప్పాం కదా, ఖచ్చితంగా ఫ్రీగానే ఇస్తున్నామండి. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి. అక్కడ మీరు జాయిన్ అయిన వెంటనే, టెలిగ్రామ్లో జాయిన్ అయిన వెంటనే అక్కడ అడ్మిన్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన వెంటనే అక్కడ
మీరు మెసేజ్ చేయండి. టెలిగ్రామ్లో మెసేజ్ చేయడానికి లేదు, ఎందుకంటే ఆప్షన్ నేను ఇవ్వలేదు. వాట్సాప్లో మాత్రం మీకు అడ్మిన్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో ప్రాసెస్ ఏంటంటే ఏం లేదు, మన ఛానల్లో ఇప్పటివరకు 2024 నుంచి 2025 ఆగస్టు వరకు ప్రతి నెల మంత్లీ పీడిఎఫ్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి నెల ఆఖరికి మీకు అందిస్తూ ఉన్నాము. సో ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే కేవలం 2025 జనవరి నుండి 2025 ఆగస్టు వరకు ఈ పీడిఎఫ్ ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రమే 120 రూపీస్ మేము పెట్టడం జరిగింది. సో ఈ 120 రూపీస్ ఎవరైతే పే చేసి స్క్రీన్ షాట్ అడ్మిన్ నెంబర్కి మెసేజ్ వాట్సాప్ చేస్తారో వాళ్ళకి పీడిఎఫ్లు అనేది 2024 జనవరి నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం మీకు పీడిఎఫ్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదనమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడ్మిన్ నెంబర్కి మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మీరు తమిళ చూసి వచ్చారని నేను ఈ వీడియో చేశాను. అంటే మేమే తమిళ చేసామనుకోండి, అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు అనమాట. ప్రతి ఒక్కరికి వాట్సాప్లో రిప్లై ఇవ్వలేక ఈ విధంగా చేయడం జరిగింది. సో ఈ ఆఫర్ కూడా మేము ఈ 120 రూపీస్ ఏదైతే ఉందో, అంటే మీరు 120 రూపీస్ పే చేసిన తర్వాత మీకు పీడిఎఫ్స్ అనేది పంపిస్తామన్నమాట. మొత్తం 2024 నుంచి 2025 ఆగస్టు వరకు. సో ఈ ఆఫర్ వచ్చేసి 2025 సెప్టెంబర్ 7, 8, 9 ఈ 3 రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత 160 చేయాలనుకుంటున్నాము. మేబీ మా వాళ్ళు 200 చేద్దామంటున్నారు, కానీ నేను వాళ్ళని ఒప్పిస్తాను. ఖచ్చితంగా 160 మాత్రమే చేస్తాము. ఒకవేళ వాళ్ళు 200 అంటే మేమేం చేయలేము, ఎందుకంటే ఇది నేను ఒక్కడే చేసేది కాదు కాబట్టి టీం అనేది ఉంటుంది. సో అందుకని మీకు చెప్తాను అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.